బ్రహ్మ ఆనందం మూవీ రివ్యూ. ఈ సినిమా నచ్చిందా నచ్చలేదా? అండ్ ఈ సినిమా మనకి ఆలో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. సో ఈ సినిమా డీటెయిల్ గా మాట్లాడుకున్నాం. సో స్టార్ట్ చేసే ముందు మాత్రం ఒక్క చిన్న విన్నపం గైస్, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టి లైక్ కొట్టి షేర్ చేయండి గైస్. ఎందుకంటే మీలాంటి వాళ్ళు షేర్లు సబ్స్క్రైబ్లు చేస్తేనే మాకెంతో ఎనర్జీ అండ్ బూస్ట్ వస్తుంది గైస్. మీలాంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తేనే మేము ఇంకా కొత్త కంటెంట్ కొత్త రీసెర్చ్ చేసి మరి మీకోసం తేవాల్సి వస్తుంది. ఇంకెంతో ఎనర్జీ అనేది పెరుగుతుంది గైస్ మా లాంటి వాళ్ళకి. అండ్ ఛానల్ కొన్ని రోజులుగా స్లో అయింది వీడియోస్ అప్లోడ్ చేయక. ఇక్కడ నుంచి మళ్ళీ ఛానల్ అనేది చాలా ఫాస్ట్ గా వెళ్తుంది గైస్. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టేసుకోండి. మరెన్నో అప్డేట్లు వస్తూనే ఉంటాయి గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. అండ్ బ్రహ్మ ఆనందం మూవీ. సో ఈ సినిమా స్టోరీ కానీ ప్లాట్ లైన్ కానీ ఏది చెప్పినాం, ప్లస్ అండ్ మైనస్ ఏంటో మాట్లాడుకున్నాం. ఈ సినిమాలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ బ్రహ్మానందం గారే. ఆయన యాక్టింగ్ కానీ అంతా వేరే లెవెల్. అండ్ నెక్స్ట్ వచ్చి వెన్నెల కిషోర్ గారు. వెన్నెల కిషోర్ గారి యాక్టింగ్ అసలు చాలా అంటే చాలా బాగుంది. అండ్ చాలా రోజుల తర్వాత ఒక మంచి రోల్ పడింది. అండ్ ఎమోషన్ టైం కానీ అంతా చాలా అంటే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చి మన హీరో గారు యాక్టింగ్ కూడా బాగుంది. అండ్ మనోహర్ గా ఎవరైతే ఇచ్చారో ఆయన యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. కొన్ని ప్లేసెస్ లో అయితే ఇంకా బెటర్ గా చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఈస్ ఎ వెరీ గుడ్ డీసెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నట్టుగా అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే నాకు చాలా నచ్చింది, ఎంటర్టైనర్ గా అయ్యాను. అండ్ మైనస్ లోకి వెళ్తే సెకండ్ హాఫ్ అంత గొప్పగా అయితే లేదు గైస్. ఫస్ట్ హాఫ్ ఎంత అయితే ఎంటర్టైనింగ్ చేసినో సెకండ్ హాఫ్ నాకంటే అనిపించాలి, బాగా ల్యాగ్ అనిపించింది సెకండ్ హాఫ్. అండ్ మైనస్ వచ్చి ఆ తాత మనల్ని ఏదైతే బాండింగ్ ఉంటుందో ఆ కెమిస్ట్రీ కానీ ఆ మ్యాజిక్ కానీ అదంతా కుదరల వాళ్ళకి. సో అంత కుదరకపోవడం వల్ల అంత ఆడియన్స్ కూడా అంతలా కనెక్ట్ కాలేకపోయారు. సో అదనే నాకు నచ్చలే. క్లైమాక్స్ లో ఎమోషన్స్ కూడా అంతలా ఎఫెక్ట్ఫుల్ ఉండేలాగా లేవు మనకి. సో అది నాకు నచ్చలేనివి. అండ్ ఈ సినిమాకి నేను ఇచ్చేది 2.5 మాత్రమే గైస్. ఎందుకంటే నా ఫస్ట్ హాఫ్ ఎంత అయితే నచ్చిందో సెకండ్ హాఫ్ అంతా డౌన్ లోకి వెళ్ళిపోయింది స్టోరీ అంతా. అండ్ ఒకవేళ మీరు చూడాలనుకుంటే మాత్రం ఆలో స్ట్రీమింగ్ అవుతుంది, ఒకసారి ట్రై చేసేయచ్చు. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ప్లీజ్.